నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: పేదల నమ్మకాన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు నిలబెట్టుకోవాలి। వీడియో కాన్ఫరెన్స్ లో వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన। పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయానికి కృషి చేయాలి। కూటమి శ్రేణులకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దిశానిర్దేశం। పెద్దపాడు మండలం తాళ్లగూడెం గ్రామాన్ని సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, గ్రామస్తులు కోరిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడి। పూర్వభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మధ్య క్షేత్రంలో కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు। ఆపదలో ప్రాణాలు కాపాడే వైద్యులను ప్రజలు దైవంతో సమానంగా భావిస్తారని, వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పేదలకు సకాలంలో 100% నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు। ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుంచి వైద్యాధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీల నమోదు, ఎన్సీడీ, ఆర్బీఎస్కే, ప్రసవాలు, ఎన్టీఆర్ వైద్య సేవ, ఇమ్యూనైజేషన్, కుష్ఠవ్యాధి నివారణ కార్యక్రమం తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సేవలు మరింత మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు। గర్భం దాల్చిన ప్రతి గర్భిణీ వివరాలను ఆశా ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది ద్వారా సేకరించి రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు। అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా నమోదైన గర్భిణీలకు, ముఖ్యంగా హైరిస్క్ గర్భిణీలకు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు। ప్రతి నెల క్రమం తప్పకుండా అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని, రక్తహీనతతో బాధపడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు। ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా అవగాహన పరచాలన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలిని, డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్, ఎన్టీఆర్ వైద్య సేవల జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు। Cases రోజు వస్తుంటుంది. So if we have to revise our target, I want all of you to re-verify, confirm and give me the declaration so that we can revise our targets also. ఆ తర్వాత మీరు రోజు వరకు ఏ వస్తుందో దాంట్లో మీరు చేసుకోవాల్సింది. Okay. So ANMs, how frequently they go for identifying all these medications? ఎప్పుడు వెళ్తారు? Every day. So ఇప్పుడు ఫీల్డ్ లో కొత్తపేట డాక్టర్ ప్లీజ్ టెల్ మీ. సో ANMs ఎట్లా పేషెంట్స్ మీ దగ్గరికి వాళ్ళే వస్తున్నారా, హూ ఈస్ బ్రింగింగ్ దోస్ పేషెంట్స్ ఫర్ దిస్ రిజిస్ట్రేషన్, ఆర్ ANMs ఫీల్డ్ ఇన్స్పెక్షన్ వెళ్ళినప్పుడు తెలుసుకొని వస్తున్నారా, హౌ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది ఫీల్డ్? ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కూటమి పార్టీల శ్రేణులు కృషి చేయాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పిలుపునిచ్చారు। పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి కళ్యాణ మండపంలో కూటమి పార్టీల చింతలపూడి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శనివారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఎంతో ముఖ్యమైందన్నారు। ఇప్పటికే అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా ఓటర్ల నమోదు చేయించగలిగామన్నారు। ఇదే ఉత్సాహంతో రాజశేఖరం గెలుపుకు కూడా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు। అనంతరం అభ్యర్థి రాజశేఖరం మాట్లాడుతూ తన గెలుపుకు కృషి చేయాలని కూటమి పార్టీ శ్రేణులకు ఆయా పార్టీల అధినేతలు ఆదేశాలు జారీ చేశారని అన్నారు। కావున తన గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు। తొలుత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, జోనల్ ఇన్ఛార్జ్ మందలపు రవి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ దొన్ను దొర, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జనసేన ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు। అలాగే గంటా మురళి గారికి
మరియు రామమోహన్ గారు టీం మాది ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ విషయంపై విస్తృత స్థాయి మరి ఇక్కడ చర్చ, అట్లాగే మరి క్యాండిడేట్ అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. ఇది రెండోసారి ఇక్కడ పరిచయ వేదిక పెట్టాము. ఎందుకంటే ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయం ఎంత ఇంపార్టెంటో ఆ విషయంపై పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. అలాగే మరి ఎన్రోల్మెంట్స్ విషయంలో కూడా అనుకున్న దానికంటే కూడా మనము 10,000 పైగా చేసి మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్స్ చేసాము. అదే స్ఫూర్తితోటి మరి రాబోయే ఎలక్షన్ కూడా అందరూ కూడా కలిసికట్టుగా, అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కానివ్వండి, అలాగే బూత్ లెవెల్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ యొక్క విజయం మరి రాబోయే లోకల్ ఎలక్షన్స్కి ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్న విషయంపై కూడా మరి మాట్లాడడం జరిగింది. తప్పకుండా అందరం కలిసికట్టుగా మరి పనిచేసి పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి కృషి చేసి వారికి మరి మంచి గిఫ్ట్ ఇస్తామని చెప్పి చింతలపూడి ఎమ్మెల్యే గారిని మాటిస్తున్నాను. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల మరి ఎమ్మెల్సీ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 27వ తారీఖున ఎలక్షన్ కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం టౌన్లో మరి సోదరులు, స్థానిక శాసనసభ్యులు రోషన్ కుమార్ గారి నాయకత్వంలో అధ్యక్షతన ఈరోజు ఎన్డీఏ కూటమి జనసేన, బీజేపీ నాయకులు అలాగే కార్యకర్తలందరూ కూడా మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవటం. ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎలక్షన్ ఎలా చేయాలి. ఆల్రెడీ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అందరూ ఎమ్మెల్యేస్కి, పార్టీ అధ్యక్షులకి, ఇన్ఛార్జెస్ కూడా మరి ఒక దిశానిర్దేశం కూడా ఇవ్వడం జరిగింది. బూత్ వైజు అలాగే గ్రామ వైజ్ విడదీసి ప్రతి 30 నుంచి 40 మంది ఓటర్లకి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఒక అబ్జర్వర్ని ఇచ్చి ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా మానిటరింగ్ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఎలక్షన్లో విజయం సాధించాలని మా నాయకులు సూచించడం జరిగింది. అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా వారి కేడర్కు సందేశం ఇవ్వటం, అలాగే బీజేపీ నాయకులందరికీ కూడా పురంధేశ్వరి గారు కూడా మరి పెద్ద ఎత్తున ప్రచారం చేసి కూటమి అభ్యర్థిని బలపరిచారని వారు కూడా చెప్పడం. మరి మా కూటమి ఇంచుమించుగా 34 నియోజకవర్గాల్లోని కూడా మా కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలే ఉన్నారు. ఖచ్చితంగా ఈ గెలుపు కూడా చాలా అవసరం. ఏదైతే గ్రాడ్యుయేట్స్ గా నమోదు చేసుకున్న పట్టభద్రులైన మేధావులందరూ ఉన్నారు, విజ్ఞులైన మేధావులందరూ కూడా నాకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటూ నమస్కారం. పెద్దకూరపాడు మండలం తాళ్లగూడెం గ్రామాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి శనివారం సందర్శించారు. తొలుత గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అంగన్వాడీ పిల్లలకు ఇస్తున్న పోషక ఆహారాలను, వారికి అందిస్తున్న విద్యను గురించి తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్యా పోషకాహారంపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి పాఠ్య పుస్తకాలను చదివి పాఠ్య పుస్తకాల్లోని పలు అంశాలను విద్యార్థులతో చెప్పించారు. అనంతరం గ్రామంలో పలు ప్రాంతాలను పరిశీలించి గ్రామస్తులు కోరిన పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ మురళీకృష్ణ, మండల విద్యాశాఖ అధికారులు ఎస్ నరసింహమూర్తి, డివి రమణ, సిడిపిఓ విజయలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి కంకర్ల తంబి, విఆర్ఓ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇది కొత్త బుక్సా ఇది చెప్తారా? చూడండి, చెప్పండి. ఇది ఇంగ్లీష్ అమ్మో 19 అమ్మా మేడం గారు
సెమిస్టర్ 1లో ఉన్నాయి మేడం. అది సెమిస్టర్ 1 కంప్లీట్ అయితే సెమిస్టర్ 2 వచ్చాం. ఓకే. నో టెక్స్ట్ బుక్స్ ఆర్ రియల్లీ గుడ్, బట్ మొత్తం తెలుగు ఇంగ్లీష్ బాగా రాశారు, కానీ మనం ఇంగ్లీష్ కూడా నేర్పించాలి, అప్పుడే వస్తుంది. మళ్ళీ 6th 7th వెళ్ళిపోతే కష్టపడతారు. ఇంత లేబరన్స్ మేడం గారు, ఇంత చిన్న గ్రామం వచ్చి నీళ్ళు తీసుకోబోయేటట్టు చేయించలేమా? ఎవరిది ఇది? గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు కన్సల్టివ్ ఏసీగా మీరు ఈ ధాన్యం ప్రొక్యూర్మెంట్కి బాధ్యత పెట్టారు కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన పర్యవేక్షణలో అర్చకులు కళ్యాణ తంతును జరిపించారు. దీనిలో భాగంగా తొలుత స్వామివారిని ఉత్సవమూర్తికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అష్టోత్తర మండపంపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై స్వామి అమ్మవార్లను ఉంచి కళ్యాణ క్రతువును జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ తంతును వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు కార్యనిర్వహణ అధికారిని తెలిపారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సమావేశం నిర్వహించుకుని నిమ్మలగూడెం గ్రామానికి వెళుతున్న సమయంలో గురువాయిగూడెంలో ఒక రోడ్డు ప్రమాదం జరగటాన్ని ఎమ్మెల్యే గమనించారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే కారు దిగి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే సమక్షంలో బాధితుడిని ఆటోపై ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంతలో బాధితుడి వివరాలను తెలుసుకున్న ఎమ్మెల్యే ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఫోన్ చేసి ఆ బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిని గమనించిన ప్రజలు సకాలంలో స్పందించిన ఎమ్మెల్యే పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 అండ్ 9440389800. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి వేలాది మంది యాత్రికులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశ ఖండనశాలలో మొక్కుబడులు తెరుచుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భీమడోలు ఎస్ఐ వై సుధాకర్ తెలిపారు. భీమడోలు మండలం కోరెళ్లగూడెం, పూళ్ల, భీమడోలు హైస్కూల్ వద్ద ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో అభయ మహిళా పోలీసు టీం పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, గుడ్ టచ్, బాడ్ టచ్, లోన్ యాప్స్, ఫోక్సో చట్టాలపై, రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ ఆదేశాల మేరకు ప్రత్యేక వాహనంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు, పలు చట్టాలు, శిక్షల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు ఇక్కడ తెలుసుకున్న విషయ పరిజ్ఞానాన్ని తమ ఇంటి వద్ద తల్లిదండ్రులకు, బంధువులకు తెలపాలని సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో భీమడోలు
ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఉదయ్ భాస్కర్, కానిస్టేబుల్ కృష్ణప్రసాద్, అభయ టీం మహిళా కానిస్టేబుల్ రత్నమౌనిక, సదరు పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. వచ్చినటువంటి పోలీస్ శాఖ వారికి ప్రత్యేకంగా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ అర్థమైందమ్మా? శ్రీరామ్ జిల్లా అంతా కూడా ఎస్పీ గారు ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీ అందరికీ నాలెడ్జ్ పెరుగుద్దని, మీకు చదువుకుంటారు, మీకు 10th క్లాస్ వరకు ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది, కానీ చట్టాల మీద, తర్వాత ఈ సైబర్ నేరాల మీద, తర్వాత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద, ఈ పోక్సో యాక్ట్ మీద అవగాహన కలుగుద్దనే ఉద్దేశంతో ఎస్పీ గారు, మన డిఎస్పీ గారు ప్రతి జిల్లాలో ఉన్న సబ్ డివిజన్లో ప్రతి చేరాలని చెప్పి ఈ వెహికల్ పంపిస్తున్నారు. మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు, ఆ లింక్ మీద క్లిక్ చేయొద్దు. ఆ అవసరాన్ని చేసుకుని లోన్ యాప్ ద్వారా ఒక 1000 రూపాయలు ఇచ్చినట్టు ఇస్తారు, మీ దగ్గర నుంచి 10,000 వసూలు చేస్తారు. వసూలు చేసినా కూడా లోన్ యాప్లో ఒకసారి మీరు లోన్ ఆ యాప్ తీసుకోగానే ఆ యాప్ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఒకసారి మా లోన్ తీసుకున్న బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. మీకు లోన్స్ అంటే అంత ఈజీగా ఏమి రాదు. మన బ్యాంక్స్ ఉన్నాయి, లోకల్ బ్యాంక్స్ ఉన్నాయి, తెలిసిన పర్సన్ లోన్ తీసుకోండి. అంతేకాదు లోన్ యాప్ ద్వారా మాత్రం లోన్ తీసుకోవద్దు. మనలో చాలా మంది క్రెడిట్ కార్డు వాడుతూ ఉంటాం. అయితే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అప్పుల బారిన పడాల్సి వస్తుంది. స్టేట్మెంట్ జనరేట్ అయ్యాక డ్యూ డేట్ లోపు పేమెంట్ క్లియర్ చేయకపోతే ఆయా క్రెడిట్ కార్డు సంస్థలు భారీగా వడ్డీని వసూలు చేస్తాయి. వీటికి పెనాల్టీలు కూడా తోడైతే ఆ భారం మోపడవుతుంది. ఇలాంటి సమయంలో కొంతమంది 1 టైం సెటిల్మెంట్ వరకు వెళతారు. అసలు 1 టైం సెటిల్మెంట్ అంటే ఏమిటి, దీనిని ఉపయోగించుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు, అప్రయోజనాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. పేరుకు తగ్గట్టే ఒకేసారి ఏకమొత్తంలో చెల్లించి చేసుకునే పరిష్కారం ఇది. అప్పు తీర్చలేని వాళ్ళు, అసలు కంటే వడ్డీ భారం ఎక్కువగా భరించిన వారు, ఇక మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసిన వాళ్ళు సాధారణంగా 1 టైం సెటిల్మెంట్ చేసుకోవాలని చూస్తుంటారు. తాత్కాలిక ఊరటనిచ్చే ఈ సెటిల్మెంట్ మన ఆర్థిక మూలాలను, భవిష్యత్తు లక్ష్యాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చాలామందికి తెలియదు. దీనివల్ల క్రెడిట్ స్కోర్ ఏకంగా 50 నుంచి 100 పాయింట్లు పడిపోవడమే కాదు, కొన్నేళ్ల పాటు దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఆప్షన్ వాడుకుంటే కొన్నేళ్ల పాటు బ్యాంకుల్లో అప్పు పుట్టడం కష్టం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం 90 రోజుల పాటు అప్పు కట్టకపోతే ఎన్పిఏ అంటే మొండి బకాయిగా మారిపోతుంది. 180 రోజులు దాటితే రైట్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైట్ ఆఫ్ చేయకుండా ఎంతో కొంత సెటిల్ చేసుకుంటాయి బ్యాంకులు. ఇలా సెటిల్ చేసుకున్న లోన్ల సమాచారాన్ని క్రెడిట్ బ్యూరో సంస్థలకు చేరవేస్తాయి. భవిష్యత్తులో ఆ వ్యక్తికి అంత ఈజీగా మళ్ళీ లోన్లు పుట్టకుండా ఈ వివరాలను తెలియజేస్తాయి. సాధారణంగా మనం ఏదైనా లోన్ అకౌంట్ క్లోజ్ చేసినప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్లోజ్డ్ అనే పేరుతో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తాయి. కానీ 1 టైం సెటిల్మెంట్ చేసుకుంటే సెటిల్డ్, పార్షియల్లీ సెటిల్డ్ పేరుతో మన సిబిల్ రికార్డ్స్లో ఉండిపోతుంది. 1 టైం సెటిల్మెంట్తో సిబిల్ స్కోర్పై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఆయా కేసులను బట్టి కనిష్టంగా 20 పాయింట్ల నుంచి గరిష్టంగా 100 పాయింట్ల వరకు క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. లోన్ ఎన్నిసార్లు డిఫాల్ట్ అయ్యారు అనే దానిపై క్రెడిట్ స్కోర్ నష్టం ఆధారపడి ఉంటుంది. ఈ సెటిల్డ్ స్టేటస్ మన సిబిల్ రిపోర్ట్లో కొన్నేళ్ల పాటు ఉంటుంది. ఈ సమయంలో లోన్స్ రావడం అసంభవమేమీ కాదు, కానీ సులభంగా రావు. ఎందుకంటే మీకు ఆర్థిక స్థిరత్వం లేదని సంస్థలు అర్థం చేసుకుంటాయి. కొత్తగా లోన్ ఇచ్చేందుకు ధైర్యం చేయవు. అయితే ఈ 1 టైం సెటిల్మెంట్తో అసలు వడ్డీతో కలిపి విపరీతమైన ఆర్థిక భారాన్ని మోయకుండా తాత్కాలిక ఉపశమనం పొందొచ్చు. బాకీ పడిన మొత్తంలో కొంత శాతాన్ని ఒకేసారి చెల్లించి ఆ భారాన్ని దింపేసుకోవచ్చు. సెటిల్ చేసుకున్న 2-3 ఏళ్ళు దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ ప్రభావం కాస్త తగ్గుతుంది. అయితే మీరు ఈలోపు మళ్ళీ ఇతర సంస్థల దగ్గర ఎలాంటి డిఫాల్ట్స్ లేకుండా చూసుకోవాలి. క్రెడిట్ కార్డు చెల్లింపులు, ఈఎంఐలు వంటివి నిర్ణీత సమయంలో చెల్లించాలి. క్రెడిట్ యూటిలైజేషన్ 30% లోపే ఉంచుకోవాలి. అన్సెక్యూర్డ్ లోన్స్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. క్రమంగా క్రెడిట్ హిస్టరీని మెరుగుపరుచుకుంటే సిబిల్ కూడా మెరుగవుతుంది.
అప్పుడు లోన్లకు వెళ్లేందుకు మార్గం ఉంటుంది. కానీ సెటిల్మెంట్ అనేది మన ఆర్థిక క్రమశిక్షణపై ఎప్పటికైనా ఓ మచ్చలాంటిదే. వన్ టైం సెటిల్మెంట్కు వెళ్లే ముందు ఈ 3 అంశాలు చెక్ చేసుకోండి. వన్ టైం సెటిల్మెంట్కు వెళ్లే ముందు ఇతర ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయేమో ఖచ్చితంగా చెక్ చేయండి. సేవింగ్స్, ఎఫ్డి వంటివి ఉంటే వాటిని బ్రేక్ చేసి ఆ అప్పును తీర్చడానికి ప్రయత్నించండి. సెటిల్మెంట్కు వెళ్లకుండా ఉండటానికి ఏమేం మార్గాలు ఉన్నాయో అన్నీ పరిశీలించండి. వీలైతే బ్యాంకర్తోనూ ఫినాన్స్ సంస్థలతోనూ చర్చించండి. వడ్డీ ఏమైనా తగ్గిస్తారేమో ఒత్తిడి చేయండి. మీ పేమెంట్ సైకిల్కు ఎక్స్టెన్షన్ అడగండి. లేదంటే క్రెడిట్ కౌన్సిలింగ్కు వెళ్ళి ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయేమో అన్వేషించండి. సెటిల్మెంట్ తప్పదనే నిర్ణయానికి వచ్చాక గరిష్ట ప్రయోజనం పొందేలా చూసుకోండి. అప్పు, వడ్డీ భారం ఎంత తగ్గినా మంచిదే కదా. బ్యాంకర్ల నుంచి వీలైనంత ఎక్కువ సమయం తీసుకోండి. ఈ వివరాలన్నింటితో వారి నుంచి లెటర్ తీసుకోండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, డిక్లరేషన్ వంటివి దగ్గర పెట్టుకోండి. రేపు మళ్ళీ ఏదైనా చట్టపరమైన సమస్యలు వచ్చినప్పుడు లేదా క్రెడిట్ బ్యూరోల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ దగ్గర కూడా ఆధారాలు ఉండాలనే సంగతి మర్చిపోవద్దు. కొన్నేళ్ల పాటు మీకు మళ్ళీ కొత్త లోన్లు రావడం సులువు కాదు. మీలో మార్పు రావాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. క్రెడిట్ కార్డు వాడకాన్ని చివరి అవకాశంగా మాత్రమే చూడండి. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, మార్ట్గేజ్ లోన్ వంటివి చూడండి. క్రెడిట్ యూటిలైజేషన్ ఎంత వీలైతే అంత తక్కువగా ఉంచుకోండి. ఏ అప్పు తీసుకున్నా ఈఎంఐని క్రమం తప్పకుండా పే చేయండి. క్రెడిట్ కార్డులకు మాత్రమే కాదు, ఏ రుణానికైనా వన్ టైం సెటిల్మెంట్ పద్ధతి ఉంటుంది. కాకపోతే అన్సెక్యూర్డ్ లోన్స్లో రుణగ్రహీతకు కొంత వెసులుబాటు ఉంటుంది. గోల్డ్ లోన్, హౌసింగ్ లోన్, వెహికల్ లోన్ లాంటివి అయితే బ్యాంకు వాళ్ళు ఆస్తులు జప్తు చేసి తమకు రావాల్సింది తీసుకుంటారు. కాబట్టి అక్కడ పరిస్థితి వేరు. లోన్ తీసుకుని కట్టకుండా ఇలాంటి సెటిల్మెంట్ చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా ఆ బ్యాంకర్లతో చెక్ చేయండి. అన్ని మార్గాలను అన్వేషించండి. జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో విపరీతమైన చెత్త, దాని వలన గాలి కాలుష్యం ఏర్పడుతుంది. మరి రోజుకి లక్షల మంది, ఒక్కరోజు కోట్లాది మంది వస్తున్న కుంభమేళాలో మాత్రం స్వచ్ఛమైన గాలి వస్తుందని అంటున్నారు. స్వచ్ఛమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నట్లు భక్తులు కూడా చెప్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యపడింది? అన్ని లక్షల మంది వచ్చిపోతున్నా కూడా స్వచ్ఛమైన గాలి ఎలా దొరుకుతుందనేది ఇప్పుడు చూద్దాం. కుంభమేళాకి కోట్ల జనం, అయినా నో పొల్యూషన్. ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకి సమాధానం జపాన్ టెక్నాలజీ. కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ 2 ఏళ్ల క్రితమే సన్నద్ధమైన ఫలితంగానే ప్రయాగ్రాజ్లో స్వచ్ఛమైన వాతావరణం చోటు చేసుకుందని చెబుతున్నారు. అసలు కోట్లాది మంది వచ్చి మునకలు వేసినా ఎలాంటి కాలుష్యం దరిచేరకుండా ఈ జపనీస్ సాంకేతికతను వాడుతున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం కాగా ఇక్కడి మున్సిపల్ కార్పొరేషన్ 2023లోనే మియవాకి అనే జపనీస్ సాంకేతికతతో ప్రయాగ్రాజ్ పరిధిలో ఓ చిన్న సైజు అడవినే తయారు చేసింది. నగరంలో 10 చోట్ల 18.5 ఎకరాల ఖాళీ భూమిలో 5 లక్షలకు పైగా 63 రకాల మొక్కలు నాటారు. ఆ మొక్కలిప్పుడు చెట్లుగా ఎదిగి ప్రతిరోజు స్వచ్ఛమైన ఆక్సిజన్ను వాతావరణంలోకి వదులుతున్నాయి. మియవాకి టెక్నిక్తో ఇదంతా సాకారం చేయడానికి ప్రయాగ్రాజ్ మున్సిపాలిటీ 6 కోట్లను ఖర్చు చేసింది. తక్కువ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి పెంచడమే మియవాకి టెక్నిక్ ప్రత్యేకత. ఈ టెక్నిక్ ని గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసించిన సంగతి గుర్తుండే ఉంటుంది. మియవాకిలో భాగంగా మర్రి, రావి, వేప, చింత, ఉసిరి, రేగి, వెదురు తదితర 63 రకాల చెట్లు పెంచుతారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్వహణ కాంట్రాక్ట్ను 3 ఏళ్ల పాటు ఓ కంపెనీకి అప్పగించారు. ఈ క్రమంలోనే ఇక్కడి గాలి స్వచ్ఛత కలిగి ఉండగా చుట్టుపక్కల ఆధ్యాత్మిక వాతావరణం దానికి మరింత శోభని చేకూర్చుతోంది. మరోవైపు యూపీ మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్రాజ్ కు రానున్నారు. రష్యా, యుక్రెయిన్, అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్ సహా 73 దేశాల దౌత్యవేత్తలు ఫిబ్రవరి 1న త్రివేణి సంగమంలో స్నానం చేయబోతున్నారని చెబుతున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల నమ్మకాన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు నిలబెట్టుకోవాలి. వీడియో కాన్ఫరెన్స్ లో వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయానికి కృషి చేయాలి. కూటమి శ్రేణులకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దిశానిర్దేశం. పెద్దపాడు మండలం తాళ్లగూడెం గ్రామాన్ని సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి. గ్రామస్తులు కోరిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడి. పూర్వభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మధ్య క్షేత్రంలో కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణ మహోత్సవం. ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.